హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ఇవన్నీ కూడా ఎక్కువ ఆదాయం వస్తాయి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఈ రాష్ట్రంలో లేనిది సర్వీస్ సెక్టర్ తక్కువ ఆదాయం. ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇండస్ట్రీస్ పికప్ అవుతాం, కానీ ఇప్పుడైతే తక్కువ ఉన్నాం. ఎప్పుడైతే అర్బనైజేషను సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అయితే తప్ప ఎకానమీ అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కూడా ఇంప్రూవ్ కాదు. దానికి కూడా ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నాం, టైం పడుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో మీ అందరికీ ఐడియా ఉంది, ఫస్ట్ డే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అది సమ్ అదర్ అకేషన్ నేను మాట్లాడతాను. ఓవరాల్గా బడ్జెట్ చూసినప్పుడు యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్ లో బేస్ ఉన్న ఇబ్బందులున్న వీఆర్ నెంబర్ 1 ఇన్ ఎకనామిక్ గ్రోత్. 11.61 I can claim we are number 1. Last year 10.95 we are number 1. We wanted to grow better growth rate than this. Around 12% 15 years plan చేసుకున్నాం, కానీ 15% అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నాం. 15% చేస్తూనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయటం, కుటుంబ వికాసం, నేను చెప్పిన వెల్ఫేర్ అంతా కుటుంబ వికాసానికి వస్తుంది. అల్టిమేట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్స్ అన్నీ ఉపయోగించి ఫర్ ఫ్యామిలీ ఫర్ మంత్ 10,000 రూపాయల ఆదాయం రావడం ఫస్ట్ ఫేజ్. దాని నుంచి ఇంకా పెంచడం, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ తీసుకురావడం. గ్రోత్ ఎంత వచ్చిందనే దానికంటే గ్రోత్ వచ్చింది డిజర్వింగ్ పర్సన్స్కి చేరుతా ఉందా, లాస్ట్ మైల్లో ఉండే ఎవరైతే లాస్ట్ రోలో ఉండే వ్యక్తికి చేరుతుందా లేదనేది ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీంట్లో స్మార్ట్ పల్స్ సర్వే అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈరోజు మీరు బడ్జెట్ చూసి అన్నీ కూడా ఏదైతే మేము ప్రణాళిక తయారు చేసి ఇన్క్లూడింగ్ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం. దానికి కూడా డబ్బులు పెడుతున్నాం. ఒక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ఒక పక్క పబ్లిక్, ఒక పక్క ఇది కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసేట్టుగా బడ్జెట్ వచ్చింది. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్. చాలా బ్యాలెన్స్ చేశారు యనమల రామకృష్ణ గారు, ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేశాడు, మంచి ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రిపేర్డ్ దిస్ బడ్జెట్. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. వర్కౌట్ చేస్తాం, అన్ని వర్కౌట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వీఆర్ స్టడీయింగ్ ఆల్ మోడల్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచం అంతా కూడా మోడల్స్ అన్ని ఎవరు ఎట్లెట్ ఇస్తున్నారు, ఎట్లా సోషల్ ఆబ్జెక్టివ్కి లింక్ చేస్తున్నారు, అవన్నీ కూడా పెట్టి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో కూడా చూసుకొని అవన్నీ స్టడీ చేసి ఇండియాలో ఏ మోడల్స్ ఉన్నాయన్నీ చూసుకొని విల్ ప్రిపేర్. లేదు 300 చిల్లర ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడికక్కడ ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ స్పెండ్ మనీ ఆన్ ఈ ప్రగతి. కంప్యూటరైజేషన్ అన్నిటికి వాళ్ళు పెడతారు, సెంట్రలైజ్ చేసి మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతుంది. 500 crores పెట్టాం. అవసరమైతే మాకు వేస్తే, నేను అందుకనే చెప్పాను కన్వర్జెన్స్ ఆఫ్ రిసోర్సెస్, కన్వర్జెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, బోత్. నరేగా ఇప్పుడు డబ్బులు లేవు అనుకుంటున్నాం. వాట్ వీ హ్యావ్ డన్, వినూత్నంగా నరేగా మీకు ఫైనాన్స్ కమిషన్, గవర్నమెంట్ ఫండ్స్, నీరు ప్రగతి అన్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఓన్లీ డబ్బుల సమస్య లేదు, ఇక్కడ పనిచేయడే సమస్య. సేమ్ థింగ్ రేపటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆల్ కార్పొరేషన్లో కూడా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు డాక్రా ఉమెన్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఏ విధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్. అంటే ఈరోజు రేపు తెలుస్తుంది. మనకు రావాల్సింది రెండు. ఒకటి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్కి ఇచ్చే యాజ్ ఆన్ టుడే మనకు 60% వస్తుంది, అది 90% రావాలి. ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా ఇస్తారు. దట్ ఈస్ 1. నెంబర్ 2 ఈఏపీ. ఈ రెండు అడుగుతున్నాం. సెంట్రల్ నుంచి అది కాదు కదా,
సెంట్రల్ నుంచి వచ్చేది మనకు రావాల్సిన డబ్బులు, అది లెజిటిమేట్, ఇది షేరింగ్. 14th ఫైనాన్స్ కమిషన్లో కానీ, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, నబార్డు ద్వారా వచ్చే పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా మనకు రావాల్సిన ఫండ్స్. అవన్నీ వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, మనకు రావాల్సిన ఫండ్స్. వచ్చే డబ్బులు అవన్నీ వస్తాయి, ప్లానింగ్లో వస్తాయి. మళ్ళా ఏది మైనింగ్? నో, వీఆర్ కీపింగ్ సమ్ కన్సల్టెంట్స్. వాల్యూ అడిషన్కి ఎక్కువ పోతున్నాం. మైనింగ్ అంతా కూడా వాల్యూ అడిషన్, ఊరికే ఇక్కడి నుంచి రా మెటీరియల్స్ తీసుకుపోవడం కాకుండా వాల్యూ అడిషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్ అన్నారు. ఏది నో, చాలా వరకు ఖర్చు పెడుతున్నాం, అదేం లేదు. ఇప్పుడు పెన్షన్లు అన్నీ కూడా ఖర్చు పెట్టే డబ్బులు, దీంట్లో ఏమీ పెట్టకుండా ఉండే సమస్య లేదు. అదే మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో కూడా కన్వర్జెన్స్ తీసుకొని వీఆర్ స్పెండింగ్ ఆల్ దిస్ మనీ. ఈ ఇయర్ అది ఉండదు, ఈ ఇయర్ కరెక్ట్గా ఖర్చు పెడతాం, నో ప్రాబ్లం. యా 200 కోట్లు దానికి కూడా ఖర్చు పెడుతున్నాం, అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది వర్కౌట్ చేస్తాం, మీ అందరూ డిస్కస్ చేసి, ఇంకా నేను డిబేట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాను. ఏమండి? నేనేమన్నానంటే జనాకర్షణ కాదు, ఎప్పుడు కూడా ఎకనామిక్ రిఫార్మ్స్, సంస్కరణలు దేని తీసుకొస్తున్నాం? సమర్థత పెంచడానికి. సమర్థత పెంచినప్పుడు ఆటోమేటిక్గా సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించినప్పుడు ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం ఎవరికి వెళ్ళాలి? ఎవరైతే సమాజంలో అట్టడుగు నుండే పేద వర్గాలకు వెళ్ళి వాళ్ళను కూడా ఎంపవర్ చేయాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నేచురల్ ప్రాసెస్లో కాదు. ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ గారు కూడా మీరు చూస్తే జన్ధన్ కానీ చాలా ప్రోగ్రామ్స్ వారు తీసుకున్నారు. రోడ్ గ్యాస్ కానీ జన్ధన్ కానీ కొన్ని వాళ్ళు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఇక్కడ నేను నా అనుభవంతోనే కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే వేరియస్ కార్యక్రమాలు. ఇప్పుడు చాలా కార్యక్రమాల్లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు పోర్ట్లు ఉన్నాయి, మనం పెట్టక్కర్లేదు. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మనం పెట్టక్కర్లేదు. అది ప్రైవేట్ వాళ్ళు వస్తారు, పెడతారు, అక్కడ ఆదాయం వస్తుంది. అదే మరి పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లలో కూడా రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా టోల్ వస్తుంది, వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు. అలాంటివి వచ్చినప్పుడు ఎక్కడైతే వచ్చిన ఆదాయం నిరంతరం ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 15 పాయింట్లు తీసుకున్నప్పుడు ఇన్ని ఉన్నాయి. 15 పాయింట్లు కుటుంబ వికాసంలో 15 పాయింట్లు ఉన్నాయి. ఆ 15లో ఇవే ఉన్నాయి. కడానేంటి మళ్ళీ ఎవ్రీ ఫ్యామిలీ మినిమం 10,000 రూపాయలు ఫర్ మంత్ ఆదాయం రావాలి. అది డైరీ పెట్టచ్చు, కిరాణా కొట్టు పెట్టచ్చు, ఇంకొక పని చేయొచ్చు, వస్తువులు తయారు చేయొచ్చు, ఏదైనా కానీ అది కూడా క్రియేట్ చేస్తున్నాం. అప్పుడే ఈ యొక్క రిఫార్మ్స్కి మీనింగ్ ఉంటుంది. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, ఎవరికి ఖర్చు పెట్టకపోతే, పేదవాళ్ళకి తిండే పెట్టకపోతే అంత డబ్బులు మిగులుతుంది. అట్లని చెప్పేసి నువ్వు అది న్యాయం ఏంటనేది హ్యూమన్ యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. నాకంటే ఆర్థిక సంస్కరణ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పవర్ సెక్టర్ మొదలుకు ఆల్ రిఫార్మ్స్ బిగినింగ్ నేనే తీసుకొచ్చాను. which is going right direction. Number 1. Number 2, ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీన్స్ బ్యాలెన్సింగ్, అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేయడం. వెల్ఫేర్, డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. నెంబర్ 2, ఎవరైతే ఎక్కువ ఆధారపడ్డారో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, థర్డ్ వన్ మీరు చూసే సర్వీస్ సెక్టర్ ఇంక్లూడింగ్ టూరిజం, ఎవ్రీథింగ్. ఆ 3 సెక్టర్లు బాగా రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ రావాలంటే, సమతుల్యం రావాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ సమర్థత పెరగాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రావాలి. ఆ ఎక్సర్సైజ్ మీరు చూస్తే చాలా వరకు మనం సక్సెస్ అయ్యాం. దిస్ ఈజ్ ది రైట్ బ్యాలెన్స్, రైట్ మిక్స్, రైట్ డైరెక్షన్ ఈవెన్ ఫర్ ఫ్యూచర్.
ఇప్పుడు దీంతో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కామన్ మ్యాన్కి ఒక కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే కామన్ మ్యాన్ ఎంపవర్ అయ్యాడో, కామన్ మ్యాన్కు దినదినం ఒక గండంగా లేకుండా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేయగలిగాము, యూ విల్ హ్యావ్ బెటర్ ఆలోచన. అక్కడి నుంచి బెటర్ పార్టిసిపేషన్ ఇన్ హిస్ లైవ్లీహుడ్ కానీ ఇంకో దాంట్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇంత మునిపే కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చేసిన పనంతా కూడా వెల్త్ క్రియేట్ చేశాను. కానీ ఆ వెల్త్ క్రియేట్ చేశాం కానీ ఈసారి ఈ యొక్క రీజియంలో నేను చేసింది రైట్ టైంలో ఆ వెల్త్ లాస్ట్ మైల్కి తీసుకెళ్తున్నా. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా తీసుకెళ్ళాలి. ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుందని ఒక ఆస్పెక్ట్. రెండోది లేదు, ఇంత పెద్ద జనాభా ఉండే దేశంలో, ఇలాంటి డెమోక్రటిక్ దేశంలో కాన్షియస్ ఎఫర్ట్స్ పెడితే తప్ప లాస్ట్ మైల్కి వెళ్ళదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. లేకుంటే వై షుడ్ ఐ వర్క్ లైక్ దిస్? ఇంత రాత్రంబోడు ఎందుకు కష్టపడాలి? నేను ఎవరి కోసం కష్టపడాలి? పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా, పూర్ కోసం కష్టపడుతున్నా. నేను అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని గ్రామాల్లో యాజ్ ఆన్ టుడే విత్ ఇన్ ది విలేజ్ సిమెంట్ రోడ్లు రెండు సంవత్సరాల్లో పూర్తి అయిపోతాయి. 2 yearsలో సిమెంట్ రోడ్లే పూర్తి అవుతాయి విత్ ఇన్ ది విలేజ్. అప్ టు విలేజ్ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ ఎ బిగ్ వే. సింగిల్ రోడ్, డబల్ రోడ్, మండలం నుంచి డిస్ట్రిక్ట్ వచ్చేది 4 lane రోడ్. ఐఎమ్ పూలింగ్ ఆల్ రిసోర్సెస్ అగైన్. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. నెంబర్ 2, డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ టాప్ ప్రియారిటీ టు మై గవర్నమెంట్ నౌ. ఒకప్పుడు నీళ్లు లేవు కాబట్టి ఎక్కడి నుంచో తీసుకురావాలంటే, ఉదాహరణ చిత్తూరుకి నీళ్లు ఇమ్మంటే ఒక రెవెన్యూ డివిజన్కి 6,000 కోట్లు టెండర్లు పిలిచారు వీళ్ళు. 6,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో తీసుకొస్తే సోమశిల నుంచి చిత్తూరుకి నీళ్లు తీసే ఇరిగేషన్కి ఇవ్వకుండా అవి వీఆర్ గోయింగ్ టు సస్టైన్. ఆ 6,000 రూపాయలు 4,000 కోట్లు ఖర్చు పెట్టాను, హంద్రినివా పూర్తి చేసా. 3,000 కోట్లే ఖర్చు పెట్టా. ఇప్పుడు నియర్గా చిత్తూరు అన్ని చెరువులు నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు వన్స్ ఆ నీళ్ళు వచ్చిన తర్వాత చిన్న చిన్న లోకల్ రిజర్వాయర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వాటర్ స్కీమ్స్ తీసుకుంటున్నాం. ఐఎమ్ ప్రిపేరింగ్ నౌ. either annuity or గవర్నమెంట్ డబ్బులు పెట్టడం పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం. దట్ ఈస్ ది టాప్ ప్రియారిటీ. డ్రింకింగ్ వాటర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వీటి మీద ఎక్కువ, హౌసింగ్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సార్ కార్పొరేషన్స్ లో పరిశీలిస్తే, మిగతా కార్పొరేషన్స్ లో పరిశీలిస్తే ఇంకా క్రిస్టియన్ కార్పొరేషన్స్ కు చాలా తక్కువ కేటాయించినట్టు చిన్న చూపు చూసినట్టు కనపడతారు. నేను అదేం లేదు, 37 కోట్లు ఖర్చు పెట్టాం ఫస్ట్ టైం. 37 కోట్లు ఖర్చు పెట్టడం ఫస్ట్ టైం. ఏదో కూడా 10 కూడా లేదు, ఎవరూ పెట్టలేదు. జెరూసలం కూడా డబ్బులు ఇచ్చింది, నేను 20,000 నుంచి 40,000 ఇచ్చాను. తక్కువ చూపు చూడాలి, పెద్ద చూపు చూసాం. నువ్వు వేరే అర్థాలు పెట్టుకున్నట్టున్నావు. ఎప్పుడు లేని దాన్ని నేను 1 by 1 ఈవెన్ మైనారిటీ కానీ అందరినీ, అన్ని వర్గాల్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకొస్తున్నాం. మళ్ళా క్రిస్టియన్స్లో ఎస్సీస్ ఉన్నారు, ఎస్సీస్కి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అందుకనే క్రిస్టియన్స్లో ఉండే ఎస్సీస్ మెజారిటీ ఆర్ ఎస్సీస్ కన్వర్టెడ్. సో దే ఆర్ అవైలింగ్ దట్ ఫెసిలిటీ. 9,800 కోట్లు, 10,000 కోట్లు వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్గా చర్చలకు, వీటికంటికి ఉపయోగపడుతుంది. ఏం డిలే కాదు, కరెక్ట్ టైంకి అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను హైదరాబాద్లో ఎట్లయితే మోడల్ తయారు చేసిన సేమ్ మోడల్ ఇక్కడ. వీ విల్ బారో మనీ, వీ విల్ ఎర్న్ మనీ, వీ విల్ రీపే మనీ, నో ప్రాబ్లం. చూస్తారు కదా ఎప్పుడైతే పరిగెత్తిస్తాం. అక్కడ వచ్చింది కదా సిటీ. ఉంటాయి బిగినింగ్లో కొంచెం మనకేంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుంటుందంటే, బైఫర్కేషన్ జరిగింది, ఆదాయం తెలంగాణకు పోయింది, అప్పులు మనకు వచ్చాయి. వాళ్ళకు 3.5% బారోయింగ్కి ఇచ్చారు. వాళ్ళ జిఎస్టిపిలో దే కెన్ బారో 3.5% ఎఫ్ఆర్బిఎం. మనకు 3 ఇచ్చారు. అంటే మనకు తక్కువ డబ్బు ఆదాయం ఉంది, మనకు 3 ఇస్తారు. వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉంది, 3.5. దీంట్లో వాళ్ళకి ఇచ్చింది కాదు, నేషనల్ పాలసీ అది. ఆ నేషనల్ పాలసీలో ఎవరైతే రీపే చేసే శక్తి ఉందో ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చారు. బైఫర్కేషన్కి వాళ్ళకి ఆ శక్తి వచ్చింది, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. కాబట్టి 2 ఉన్నాయి అక్కడ. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నేను హైదరాబాద్లో ప్రారంభించాను 95లో. జీతాలు పోస్ట్పోన్ చేశాను, 3 నెలలకు ఒకసారి ఇచ్చా. అక్కడి నుంచి ప్రారంభించి 10 ఏళ్లలో మ్యాక్సిమం సర్ప్లస్ బడ్జెట్, సర్ప్లస్ పవర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అచీవ్డ్. మళ్ళా మాట్లాడతా. అది కూడా ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి.
ఇక్కడ మెన్షన్ అన్నీ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో రైతు కూలీలు వలసలు ఎక్కువ పోతున్నారు ఇతర రాష్ట్రాలు. కాదు, అది కరెక్ట్ కాదు. రైతు కూలీలు ఎంతమైనా పట్టకరమన్న మనుషులందరినీ ఊర్లో 200 రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎవరు రావడం లేదు. నేను నిన్న మొన్న దినానికి ఒక జిల్లాకు 1,50,000 పెంచమంటున్నా. ఎవ్రీ మండే టెలికాన్ తీసుకుంటున్నా. ఈ సమయంలో అనంతపూర్ లాంటి జిల్లాలో మొన్న నేను కలెక్టర్ గట్టిగా అడిగితే, లేదు సార్ అక్కడ వేరే రాష్ట్రాల్లో 700 రూపాయలు 800 రూపాయలు కూలి ఇస్తారు. ఆ టీ గార్డెన్స్లో కొన్ని స్పెసిఫిక్ వర్క్స్ ఉన్నాయి, టెక్నికల్ వర్క్స్ అవన్నీ, దానివల్ల వెళ్తున్నారని చెప్పేది మెయిన్గా. నేను అది కూడా అపీల్ చేసి ఒకసారి, మీరు ఇక్కడనే పనిచేస్తే మీ ఊర్లో పంటకుంటూ దూకోవచ్చు, మీ ఊర్లో ఆస్తులు క్రియేట్ చేయొచ్చు. దానివల్ల మీ ఊరు బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. లాంగ్ టైంలో ఆ ఊరు ఒక మోడల్గా తయారవుతుంది. ఉండమంటున్నాం, అసెట్స్ ఇక్కడ క్రియేట్ చేయమంటున్నాం. దట్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ బికాస్ చాలామంది మన వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు, ఎక్కడ ఆదాయం ఎక్కువ సైడ్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ అమెరికా కూడా పోయారు మన వాళ్ళు. ఇప్పుడు చూశారు కదా ఐటీలో, మనం అక్కడ కూడా సఫర్ అయ్యే పరిస్థితి. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్. లేదు, మీరు చాలా తప్పది. నేను చాలా కాషియస్గా పోతున్నా. ఇంతవరకు కొంచెం బారోయింగ్స్ కూడా వారు చెప్పిన డ్రింకింగ్ వాటర్ అంటే కూడా ముందు డ్రింకింగ్ వాటర్ కంటే ఇరిగేషన్ వాటర్ ఇద్దాం, నెక్స్ట్ ఫేజ్లో డ్రింకింగ్ వాటర్ పోదాం. ఎక్కువ డబ్బులు పెడితే ఇబ్బంది వస్తుందని ఉద్దేశం బ్యాలెన్స్గా వెళ్తున్నా. ఐ విల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్. బాలికలకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇచ్చేస్తున్న సైకిళ్ళు. నిరుద్యోగులతో కూడా 1 or 2 monthsలో పెట్టుకుని ఈ బడ్జెట్లో చేస్తాం. అదే మాదిరిగా మీరు వెనుకబడిన అది కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం బ్రదర్. అర్బన్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున గృహ నిర్మాణానికి పోతున్నాం, డిఫరెంట్ మోడల్స్లో. గ్రామీణ ప్రాంతంలో కూడా రాబోయే 2 ఏళ్లలో 10 లక్షల ఇళ్ళు, మొత్తం 2.5 years 10 lakh houses కడతాం. బీసీస్ చేయాలనే చేస్తున్నాం. అదే మరిగా బీసీసీ మాత్రం అవసరమైతే ఇంకా కొంత డబ్బులు ఖర్చు పెడతాను. ఎందుకంటే నా కమిట్మెంట్ టువర్డ్స్ బీసీసీ ది ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ఛార్జ్. అది ఇప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అది కంపల్సరీ చేస్తాం. అదే మరి కాపులది కూడా రిపోర్ట్ వస్తాయి, అది కూడా డెఫినెట్గా రిజర్వేషన్స్ పెట్టడం. బీసీలకు ఎఫెక్ట్ లేకుండా కాపులకు రిజర్వేషన్లు పెడతాం. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. ఫస్ట్ టైం ఎకనామికలీ బ్యాక్వర్డ్ కూడా ఇచ్చా. ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా స్కాలర్షిప్లే కాకుండా, విదేశ విద్యకే కాకుండా, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరైనా కావాలంటే మార్జిన్ మనీ అవన్నీ ఇవ్వడానికి ఫస్ట్ టైం తీసుకొచ్చాం. అందుకే నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదరికం క్రైటీరియా, కులము మతం కాదు క్రైటీరియా. నువ్వు వస్తావా? నిన్ను నమ్ముకుంటే కాదు, కమ్యూనిస్టులు నమ్ముకుంటే ఏమొస్తా, డబ్బులు కూడా రావు. లిస్ట్ కూడా మీతో ఒకసారి మాట్లాడతాను. మాట్లాడి ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టాలని ఆలోచించి ఐ విల్ డూ ఇట్. వెరీ సూన్ ఐ విల్ హ్యావ్ మీటింగ్. రేషన్ బియ్యం కంటే కూడా సన్న బియ్యం కంటే డబుల్ పాలిష్ మంచిది కాదు. ఇంకా ఆరోగ్యంగా ఉండేదానికోసం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. ఏది అందరూ కూడా డబుల్ పాలిష్డ్ అంతా ప్రోటీన్ అంతా పోయేసి నువ్వు మళ్ళా మాట్లాడదాన్ని అయితే కాదు. ఆర్చి వరకు ఓపిక బట్టి నువ్వేం మాట్లాడినా నువ్వు రాసేది వేరే రాస్తా ఉంటావు కదా, కాబట్టి వదిలేసి